దువ్వాడ గారు. అవునవును. జర్నీ చేస్తున్నాను. సో ఏపీలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద కూడా ఇప్పుడు ఫోకస్ ఎక్కువైపోయింది దువ్వాడ గారు. ఏంటి సార్? మీ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఏపీలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అంటున్నా. నేను ఎవరికి బదిరేది లేదు, అదిరేది లేదు. ఇప్పుడు నడి రోడ్డు మీద ఉన్నాను. ఏం పీక్కుంటారో పీక్కోమరండి సార్. ఐఎమ్ రెడీ టు ఫేస్. నేను భయపడే ప్రసక్తే లేదు. ఆ చరిత్రే నాకు లేదు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, సార్ ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడే డిబేట్ లో మీరు సంధించిన ప్రశ్నల పైన గాని, సమస్యల పైన గాని మాట్లాడుతున్న విషయం పట్టుకుని నేను విన్నాను. నేను చెప్తుంది ఏంటంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వైసీపీ నాయకుల మధ్యనే వైసీపీ నాయకులు మాత్రమే మాట్లాడుతున్నట్టు, ఇంకా ప్రతి ఒక్కరూ కూడా సత్యవాక్కులే మాట్లాడుతున్నట్టు, కేవలం సత్యవంతులైనట్టు ఈ ఈ డిబేట్ లో ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ఏంటి నేను ఒకటి అడుగుతున్నా, అసలు రౌడీయిజం, గూండాయిజం ఈ రాష్ట్రానికి నేర్పిందే తెలుగుదేశం పార్టీ. అచ్చెన్నాయుడు ఒక రోజు ఒక సందర్భంలో సచివాలయం దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా చెయ్యాలని వచ్చినప్పుడు ఎస్పీ గారు అడ్డంగా